హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హిస్టరీ నుంచి పుష్యభూతి డైనెస్టీ. దీన్నే మనం వర్ధన డైనెస్టీ అని కూడా అంటాం. ఈ టాపిక్లో మనం హర్షవర్ధనుడి కోసం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. గుప్తాస్కి ఎంతోమంది ఫెడిటరీస్ ఉన్నారండి. ఫెడిటరీస్ అంటే ఏంటి అంటే మెయిన్ రూలర్కి వాళ్ళకున్న కింద రూలర్స్కి ఎంతో కొంత ల్యాండ్ ఇస్తారు రూల్ చేయమని. వాళ్ళు ఇన్ రిటర్న్ వీళ్ళకి మనీ ఇవ్వడం, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఇవ్వడం, లేదా మెయిన్ రూలర్కి ఎప్పుడైనా వార్లో సపోర్ట్ చేయడం. ఇది వీళ్ళ రోల్ అండి. ఇలా గుప్తాస్కి ఎన్నో ఫెడిటరీస్ ఉన్నారు. అందులో పుష్యభూతి అండ్ మౌఖరి ఈ రెండు కింగ్డమ్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అయితే పుష్యభూతి అనేది ఆ ఫౌండర్ ఒక నేమ్ ద్వారా ఆ డైనెస్టీకి వచ్చిందండి. అలాగే దీనికి ఇంకో పేరు వర్ధన డైనెస్టీ. దీని ఒక క్యాపిటల్ తానేశ్వర్, ప్రజెంట్ డేస్లో హర్యానా. అలాగే మౌఖరి అనే ఒక కింగ్డమ్, దాని ఒక క్యాపిటల్ కనూజ్. సో వీళ్ళిద్దరూ మన ఈ స్టోరీలో మెయిన్ రోల్ ప్లే చేస్తారండి. సో ఎప్పుడైతే గుప్తాస్కి హూన్స్ ద్వారా అటాక్ అవుతుందో, హూన్స్ ఎప్పుడైతే అటాక్ చేస్తారో అండర్ ద రైన్ ఆఫ్ స్కందగుప్త, ఆ టైంలో ఈ చిన్న చిన్న కింగ్డమ్స్ ఏవైతే ఫెడరేటరీస్ ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారండి. సో ఇండిపెండెంట్ కింగ్డమ్స్గా అయిపోతారు. అలాంటప్పుడు ఈ పుష్యభూతికి ఎంతోమంది రూలర్స్ ఉంటారో అందులో మెయిన్ రూలర్ ప్రభాకవర్ధనుడు. ప్రభాకవర్ధనుడికి 3 పిల్లలండి. సో 3 చిల్డ్రన్స్. ఒకరు రాజశ్రీ, ఇంకొకరు రాజ్యవర్ధన్, ఇంకొకరు హర్షవర్ధన్. ఓకే కదండి. సో ఈ రాజశ్రీకి మౌఖరికి చెందిన గ్రూవర్మన్తో పెళ్ళి అవుతుంది అండి. సో రాజశ్రీకి గ్రూవర్మన్తో పెళ్ళి అవుతుంది. సో మీన్ వైల్ ఏం జరుగుతుంది అంటే మాల్వా కింగ్డమ్ చెందిన దేవగుప్త, అలానే గౌడ్ అంటే ప్రజెంట్ డేస్లో వెస్ట్ బెంగాల్ చెందిన శశంక, వీళ్ళిద్దరూ ఒక లీగ్లో యాక్ట్ చేసి గ్రూవర్మన్ని చంపేస్తారండి. గ్రూవర్మన్ని చంపేసి రాజశ్రీని ఇంప్రెజన్మెంట్ చేస్తారు. సో గ్రూవర్మన్ని చంపేసి రాజశ్రీని ఇంప్రెజన్మెంట్ చేస్తారు. సో ఈ విషయం తెలిసి రాజవర్ధనుడికి కోపంతో దేవగుప్తాని డిఫీట్ చేస్తాడు. అయితే మరి దేవగుప్తకి బ్యాకప్ అండ్ సపోర్ట్గా మనకి ఎవరున్నారండి? శశంక ఏం చేస్తారు? అప్పుడు రాజ్యవర్ధన్ని చంపేస్తాడు. సో రాజ్యవర్ధన్ చంపేస్తారు. ఈ మీన్ వైల్ ఏం జరుగుతుందంటే రాజశ్రీ మెల్లగా ఎలాగోకలాగా ఎస్కేప్ అయి ఫారెస్ట్లోకి వచ్చేస్తుందండి. ఫారెస్ట్లోకి ఎస్కేప్ అయిపోతుంది. ఈ టైంలో హర్షవర్ధనుడికి 16 సంవత్సరాలు మాత్రమే. ఆ ఏజ్లో కింగ్డమ్ని చార్జ్ తీసుకొని అతని ముందున్న 2 ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి తప్పిపోయిన సిస్టర్ని ఫారెస్ట్లో కాపాడడం, మరొకటి వాళ్ళ బ్రదర్ని ఎవరు చంపారో వాళ్ళని చంపి పగ తీర్చుకోవడం. మీన్ వైల్ రాజశ్రీ ఫారెస్ట్లోకి వెళ్ళి తను ఇమ్మోలేట్ చేసుకుంటుంది, సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతుంటుంది. ఆ టైంలో హర్షవర్ధనుడు ఫారెస్ట్కి వెళ్ళి తనని కాపాడి రాజశ్రీని బతికిస్తాడు. అలానే తర్వాత హర్షవర్ధనుడు వెళ్ళి శశంకాని డిఫీట్ చేసి వాళ్ళ బ్రదర్ తలక పగ తీర్చుకుంటాడు. సో ఇదండి హర్షవర్ధనుడు ఇలా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు మనం హర్షవర్ధన కోసం హిస్టరీలో మనందరికీ ఎలా తెలిసిందో చూద్దాం. సోర్సెస్ ఆఫ్ హర్షవర్ధన. బాణభట్ట హర్షవర్ధన ఒక కోర్ట్ పోయిట్. అతను హర్షవర్ధన కోసం బయోగ్రఫీ రాస్తారు. దాని పేరే హర్షచరిత్ర. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది బయోగ్రఫీకి ఆటోబయోగ్రఫీకి తేడా ఏంటి. బయోగ్రఫీ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ కోసం వేరే ఒక పర్సన్ రాస్తే దాని పేరు బయోగ్రఫీ. అదే ఒక పర్సన్ కోసం తన ఓన్గా తనే రాసుకుంటే దాని ఆటోబయోగ్రఫీ. సో అలానా బాణభట్ట హర్షవర్ధన్ కోసం హర్షచరిత్ర రాస్తారు. అలానే హ్యూయన్ సాంగ్ చైనీస్ ట్రావెలర్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగారు. హ్యూయన్ సాంగ్ ఎవరి కోర్టులో ఉండేవారు? ఆన్సర్ హర్షవర్ధన. సో హ్యూయన్ సాంగ్ అతను ట్రావెల్ అకౌంట్స్లో ఎన్నోసార్లు హర్ష కోసం మెన్షన్ చేశారు. తర్వాత కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మధుబన్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, అలానే సోన్పత్ ఇన్స్క్రిప్షన్. ఈ రెండు కూడా క్రోనాలజీ ఆఫ్ హర్ష కోసం చెప్తుంది, అంటే హర్ష టైం పీరియడ్ కోసం చెప్తుంది. అలానే బన్స్కెరా ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బన్స్కెరా ఇన్స్క్రిప్షన్లో హర్ష సిగ్నేచర్ ఉంటుంది, హర్షవర్ధన సిగ్నేచర్ ఉంటుంది.
సో అర్థమైంది కదండి. ఏ ఇన్స్క్రిప్షన్లో హర్షవర్ధన సిగ్నేచర్ ఉంది అంటే మనం చెప్పాల్సింది బన్స్కెరస్ ఇన్స్క్రిప్షన్. అలానే క్రొనాలజీ టైం పీరియడ్ అంతా మెన్షన్ చేసిందంతా కూడా మధుబాన్ అండ్ సోన్పత్. సో హ్యూయన్సాంగ్ ఒక చైనీస్ ట్రావెలర్, అతను ట్రావెల్ అకౌంట్స్లో హిస్టరీ కోసం చెప్పారు హర్షవర్ధన్ కోసం. అలానే బాణాభట్ట మొత్తం లైఫ్ స్టోరీ అంతా కూడా చెప్పారు. మనం హర్షవర్ధనుడి కోసం తెలుసుకుందాం. హర్షవర్ధన 606 AD to 647 AD ఈ టైం పీరియడ్లో రూల్ చేశారండి. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ వర్ధన ఆర్ పుష్యభూతి డైనెస్టీ. సో వర్ధన పుష్యభూతి డైనెస్టీకి గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే మనం హర్షవర్ధన్ అని చెప్పాలి. సో ఇతనికి ఇంకో పేరు శిలాదిత్య. ఇతను 16 years అప్పుడు కింగ్షిప్ టు కోర్ చేస్తారండి. 41 years వరకు రూల్ చేస్తారు. అట్ ది ఏజ్ ఆఫ్ 57 చనిపోతారు. అంతవరకు పుష్యభూతికి ఉన్న క్యాపిటల్ తానేశ్వర్ని లాస్ట్లో హర్ష శశంకని డిఫీట్ చేసి కనూజ్గా మారుస్తారు. సో పుష్యభూతి డైనెస్టీ ఒక క్యాపిటల్స్ ఏది అంటే అప్ టు హర్షవర్ధన మనం తానేశ్వర్ అని చెప్పాలి, ఆఫ్టర్ మత్ హర్షవర్ధన మనం కనూజ్ అని చెప్పాలి. సో ఈ రెండు కూడా పుష్యభూతి యొక్క క్యాపిటల్స్. హర్షవర్ధన తన ఓన్గా కొన్ని డ్రామాస్ కూడా రాశారండి. రత్నవల్లి, నాగనంద, ప్రియదర్శిక. సో వీటి బట్టి చెప్పొచ్చు హీ వాజ్ ఎ ఫాండ్ ఆఫ్ లిటరేచర్ అని. అలానే మిలిటరీ ఎక్స్పెడిషన్స్ వచ్చేసరికి వెరీ పవర్ఫుల్ రూలర్, హోల్డ్ ఓవర్ నార్త్ ఇండియా, ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అంతా ఇతని గ్రిప్లో ఉండేది. రాజస్థాన్, పంజాబ్, యూపీ, ఒరిస్సా, బీహార్ ఇవన్నీ కూడా డైరెక్ట్ కంట్రోల్ ఉండేది. అలానే కశ్మీర్, సింధ్, వల్లభి ప్రజెంట్ రీజన్ ఆఫ్ గుజరాత్ అండ్ కామ్రూపా ప్రజెంట్ రీజన్ ఆఫ్ అస్సాం ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కంట్రోల్ ఉండేది. సో హర్షవర్ధన లాస్ట్ చేసిన ఎక్స్పెడిషన్ కళింగస్ పైన ఒరిస్సాలో. సో అలానే ఇతను ఈ వాంట్ టు ఎక్స్టెండ్ హిస్ కింగ్డమ్ టువర్డ్స్ సౌత్ ఆల్సో. సో సౌత్ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు. సో అలానే వస్తున్న టైంలో ఇతనికి మెయిన్ కాంటెంపరీ టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది మాత్రం పులకేషన్ II, చాళుక్య రూలర్. సో వీళ్ళిద్దరు కాంటెంపరీ అని చెప్పొచ్చు. సో నర్మదా రివర్ బ్యాంక్ దగ్గర వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. సో అందులో పులకేషన్ II విన్ అయిపోయి హర్ష డిఫీట్ అవుతారు. వీటి కోసం అంతా కూడా హైఓలే ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇదంతా రవికీర్తి రాస్తారు. హీ వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ పులకేషన్. సో ఇదండి. ఇప్పుడు మన హర్షవర్ధన్ ఒక రిలీజన్ ఏంటో చూద్దాం. బేసిక్లీ హర్షవర్ధన్ సాయివిజం ఫాలో అయ్యేవారు. సాయివిజం ఈజ్ రిలేటెడ్ టు లార్డ్ శివ. తర్వాత బుద్ధిస్ట్గా కన్వర్ట్ అవుతారు. అందులో హినయానా సెక్ట్ని ఫాలో అయ్యేవారు. తర్వాత హ్యూయన్సాంగ్ సజెషన్ వల్ల హర్షవర్ధన మహాయాన సెక్ట్ని తీసుకుంటారు. సో బేసిక్లీ హినయానాకి మహాయానాకి తేడా ఏంటంటే హినయానా అండ్ నో ఐడల్ వర్షిప్, మహాయాన ఐడల్ వర్షిప్. ఇందులో ఐడల్ ఉండదు, ఇందులో ఐడల్ ఉంటుందండి. అలానే కనూజ్ అసెంబ్లీ, రిలీజియస్ అసెంబ్లీ అంటే ఈ హ్యూయన్సాంగ్కి ట్రిబ్యూట్గా ఈ అసెంబ్లీని కండక్ట్ చేస్తారు. కుమార్ గుప్తా ఎస్టాబ్లిష్ చేశాక నలంద యూనివర్సిటీని హర్షవర్ధన చాలా బాగా డెవలప్ చేస్తారు. హర్షవర్ధన ఒక అడ్మినిస్ట్రేషన్ చూద్దామండి. హర్షవర్ధన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారండి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ జరిగేది. 1/6 ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ తీసుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ చాలా రిగ్రెస్గా ఉండేది, చాలా క్రూయల్గా ఉండేది. అలానే ఆర్మీ వచ్చేసరికి 4-fold అండి. ఫుట్, హార్స్, చారియట్, ఎలిఫెంట్. సో ఇవంతా కూడా ఆర్మీ డిపార్ట్మెంట్. ఉమెన్ పొజిషన్ అనేది హర్షవర్ధన రైన్లో చాలా తక్కువ ఉండేది. వాళ్ళ పొజిషన్ అనేది చాలా డిగ్రేడ్లో, చాలా డిక్లైన్ స్టేజ్లో ఉండేది. విడో రీమ్యారేజెస్ లేవు, డౌరీ చాలా ఎక్కువగా ఉండేది, సతీ ప్రాక్టీస్ కూడా ఎక్కువగానే ఉండేది. సో అల్టిమేట్గా చెప్పాలంటే ఉమెన్ పొజిషన్ అనేది నాట్ సాటిస్ఫాక్టరీ. తర్వాత 4-fold డివిజన్, సోషల్ అండ్ క్యాస్ట్ సిస్టమ్కి వచ్చేసరికి 4-fold డివిజన్ ఉండేదండి. బ్రాహ్మిన్, క్షాత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మిన్స్కి కింగ్ గిఫ్ట్స్ ఇస్తూనే ఉండేవారు. సో ఈ ప్రివిలేజెస్, బ్రాహ్మిన్ ప్రివిలేజెస్ వాళ్ళకి దొరుకుతూనే ఉండేవి. అలానే శూద్రాస్ అందరూ కూడా అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసేవారండి. సో వీళ్ళ రైన్లో శూద్రాస్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసేవారు. సో ట్రేడ్కి వచ్చేసరికి ట్రేడ్ ఎకానమీ కూడా బాగా డిక్లైన్ అయింది కంపేర్ టు గుప్తాస్. సో గుప్తాస్ తర్వాత బాగా ఎకానమీ ట్రేడ్ ఇతని అండర్లో బాగా డిక్లైన్ అయింది. సో ట్రేడ్ని ఇప్పుడు కూడా పెద్దగా ఇతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇదండి హర్షవర్ధన్ ఒక అడ్మినిస్ట్రేషన్. సో అదండి టుడేస్ క్లాస్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం, పుష్యభూతి డెన్సిటీ ఎలా ఫార్మ్ అయిందో చూసాం, అందులో మెయిన్ రూలర్స్ ఎవరో చూసాం, హర్షవర్ధన్ ఎలా ఎమర్జ్ అయ్యారో చూసాం, అతని అడ్మినిస్ట్రేషన్, రిలీజియన్, సోషల్ ఎకానమిక్ పాలసీస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేసాం. సో మీ అందరికి ఒక క్వశ్చన్ అండి. ఈరోజు మన క్లాస్లో బాణాభట్ట హర్షచరిత్ర రాశారని చదువుకున్నాం. అలానే బాణాభట్ట హర్షచరిత్ర కాకుండా ఇంకొక పుస్తకం కూడా రచిస్తారు. సో ఆ పుస్తకం పేరేంటో మీరు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో అదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.